సిగ్నల్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏపీలో చంద్రబాబు పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. నిజానికి చంద్రబాబు, జనసేన ఇద్దరే కూటమి పెట్టాలనుకున్నారు. సడన్గా బీజేపీ వచ్చి ఎంటర్ అయిపోయింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. ఎందుకంటే జగన్ కొట్టాలంటే కొంత బీజేపీ సపోర్ట్ అవసరం. జగన్ ఇప్పుడు పాతుకపోయారు ఏపీలో. ఆయనను కొట్టాలంటే ఒక పవన్ కళ్యాణ్ పెట్టుకుంటే కుదరదు. కానీ బీజేపీతో కూడా సపోర్ట్ పెట్టుకుంటే, బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటే కొంత వ్యవస్థలు సపోర్ట్ చేస్తాయి. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది. కొంత వ్యతిరేక పవనాలు, వ్యతిరేక వ్యవహారాలను కూడా చక్కబెట్టుకోవచ్చు. ఎలక్షన్స్లో కొన్ని వ్యవస్థలు సపోర్ట్ చేస్తే ఆ పార్టీకి, ఏ పార్టీకైనా కూడా సగం బలం అదే ఉంటుంది. వీళ్ళ ప్రచారాలు, వీళ్ళ విమర్శలు, వీళ్ళ సవాళ్ళు ఇవన్నీ ఏమున్నా కూడా కొన్ని వ్యవస్థలు సపోర్ట్ చేయడంతోన పార్టీలకు ఎక్కలేని బలం వస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా అదే ఆశించారు. జనసేనతో పెట్టుకుంటే ఏమి కాదు, కొంత కాపు బలం వస్తే వస్తుంది, లేకపోతే ఆయనతో కూడా రాకపోవచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన సైనికులు వాళ్ళు వీళ్ళు సపోర్ట్ వస్తారనేది ఒక ఆశ. ప్లస్ చంద్రబాబు నాయుడు జైలుకు పోయినప్పుడు మొట్టమొదట బయటకు వచ్చి స్పందించి చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండించి టీడీపీతో మేము కలిసి ఉంటాం, నెక్స్ట్ ఎలక్షన్స్లో కలిసి పోరాడతాం, ఓట్లు చీలకుండా చూసుకుంటాం, అందులో భాగంగా టీడీపీతో కలిసిపోతామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంతవరకు ఓకే, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే వరకు ఓకే. కానీ ఉన్న ఫలంగా సడన్గా ఎవరు ఊహించినట్లుగా బీజేపీతో పొత్తు కుదిరింది. బీజేపీ నేతలు పిలిచి మరీ పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఇది కలిసి వచ్చే అంశమే, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీ ఓట్లు పోతాయి. ఆ విషయం చంద్రబాబు కూడా క్లారిటీ ఉంది. ఎందుకంటే అంతకుముందు కూడా టీడీపీ బీజేపీతో కలిసి చాలా ఎలక్షన్స్ కొట్లాడినరు, కొంత ఓడిపోయినరు, గెలిచినరు, ఇవన్నీ జరిగినాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఓట్లు పోతాయి, ముస్లిం ఓట్లు పోతాయి, 100% పోతాయి. ఇది ఫుల్ క్లారిటీ ఉంది చంద్రబాబుకి. కానీ కొన్ని సపోర్ట్స్ దొరుకుతాయి. జగన్ కొట్టాలంటే పోలీస్ సపోర్ట్ అవసరం, కింది స్థాయిలో ఉన్న ఉద్యోగుల సపోర్ట్ అవసరం, కొన్ని వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్లో కొంతలో కొంత అయినా సపోర్ట్ దొరుకుతుంది. ఇక బీజేపీతో మనకుంటే, బీజేపీతో మనం ఉంటే మనకు కొంత బలం వస్తుందన్న ఉద్దేశంతోన ఈ వ్యవస్థలన్నీ కూడా మనకు అనుకూలంగా మారుతాయన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత, ఈ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది? అసలు బీజేపీ ఈ పొత్తులో ఉందో లేదో అన్నట్టు తయారైపోయింది. ఆల్రెడీ బీజేపీకి సీట్లు కూడా అయిపోయినాయి. బీజేపీకి ఎంపీ సీట్లు ఇవ్వాల్సిన ఎంపీ సీట్లు ఇచ్చేసిండ్రు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేసిండ్రు, అన్నీ అయిపోయినాయి. ఆల్రెడీ అభ్యర్థిని కూడా ప్రకటించేసుకున్నారు. కానీ వ్యవస్థల సపోర్ట్ చంద్రబాబు నాయుడుకి దొరుకుతుందా? అసలు ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా టీడీపీ కూటమికి సహకరిస్తున్నారా? అసలు టీడీపీ వాళ్ళు పోయి పలానా ఎస్పీని మార్చండి, పలానా కలెక్టర్ను మార్చండి అని కంప్లైంట్లు చేస్తున్నారు. వాళ్ళంతా కొంతమంది ఆఫీసర్లు, కింది స్థాయిలో ఉండే ఉన్నతాధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళని చేంజ్ చేయాలనేది చంద్రబాబు కంప్లైంట్. కానీ చంద్రబాబు కంప్లైంట్ని ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఈవెన్ డీజీపీని మార్చాలి. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా ఉన్నారు ఏపీలో, ఆయనను మార్చాలి. ఆయన డీజీపీగా ఉంటే, ఆ పదవిలో ఉంటే ఆయన వైసీపీకి కార్యకర్తలకు వ్యవహరిస్తున్నారని కంప్లైంట్ చేసిండ్రు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్స్. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు దాకా చర్యలు తీసుకోలేదు. ఒక ఎస్పీని మార్చలేదు, ఒక కమిషనర్ మార్చలేదు, ఒక సిఐని మార్చలేదు, డీజీపీని మార్చలేదు, ఎవరిని మార్చలేదు. ఏపీలో ఇప్పటిదాకా ఎవరిని మార్చలేదు. పోనీ ఎలక్షన్ కమిషన్ లేకపోతే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మార్చారా అంటే మనం తెలంగాణలో చూడలేదా? అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లా ఎంత అయిపోయిందో. వరంగల్ సిపి రంగనాథ్ని మార్చిండ్రు, కరీంనగర్ సిపిని మార్చిండ్రు. ఇట్లా చాలామందిని, 4 కమిషనరేట్ల పోలీస్ ఆఫీసర్లని అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు తెలంగాణలో మార్చిండ్రు, డీజీపీని మార్చిండ్రు. సేమ్ టైం వెస్ట్ బెంగాల్లో రీసెంట్గా డీజీపీని మార్చిండ్రు ఒక 10 రోజుల క్రితం. ఎందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా వాళ్ళకు సహకరించని ఆఫీసర్లు, లేకపోతే కొరకరాని కొయ్యగా మారిన ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళందరినీ ఎలక్షన్ రాగానే వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారన్న విమర్శలు బీజేపీ మూట కట్టుకున్నది కదా. మరి ఏపీలో మాత్రం వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్లంతా, కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా. కొంతమంది ఉన్నతాధికారులు, ఉద్యోగులు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళ గ్రౌండ్ అంతా కూడా వైసీపీకి అనుకూలంగా మలుస్తున్నారు. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి, వాళ్ళని అక్కడి నుంచి తప్పించండి అని చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎన్ని కంప్లైంట్ చేసినా ఎందుకు మారతలేరు? వేరే రాష్ట్రాల్లో మార్చారు కానీ చంద్రబాబు నాయుడు కంప్లైంట్ని ఎందుకు పట్టించుకుంటలేదు బీజేపీ ఎందుకు సపోర్ట్ చేసలేదు అన్నది ఫస్ట్ క్వశ్చన్. సో చంద్రబాబు నాయుడు ఏం ఆశించి అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో అసలు ఆ పని అయితే లేదు. ఇప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్లు లేకపోతే ఉన్నతాధికారులంతా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని ఓపెన్గా మాట్లాడిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లోకేష్ మాట్లాడుతున్నారు, టీడీపీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా చెప్తున్నారు లోకల్లో మాకు సపోర్ట్ దొరకలేదు, లోకల్లో ఉన్న ఆఫీసర్లందరూ కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు వైసీపీకి ఓట్లు వేయించే ప్రయత్నాలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, టీడీపీ కార్యకర్తలను, టీడీపీ నేతలను బెదిరిస్తున్నారు, వాళ్ళందరినీ వైసీపీకి అనుకూలంగా పనిచేయాలని చెప్తున్నారు.
మార్చండి అని చెప్పి ఎంత మొరబెట్టుకున్నా ఇప్పటికీ ఒక సింగిల్ ఆఫీసర్ కూడా మార్చలేదు. ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ వచ్చి రీసెంట్గానే చిరుగులూరుపేటలో ఒక బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభ వేదిక మీద చంద్రబాబు నాయుడు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చీఫ్ గెస్ట్ ఆ వేదిక సభకు, ఆ బహిరంగ సభకు. అసలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇటు నరేంద్ర మోడీ అందరూ ఒక వేదిక మీద కూర్చున్నారు. అది ఎలక్షన్ సభ. ఇక జగన్కు పంప రేగిపోతుందని అందరూ అనుకున్నారు. ఇక మొత్తం బీజేపీ సపోర్ట్తో ఆ సభ ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ కూటమికి జగన్ ఇప్పటిదాకా ఉన్నంత గ్రాఫ్ అంతా కూడా పడిపోతుంది. ఈ టీడీపీ కూటమి గ్రాఫ్ ఉన్న ఫలంగా లేచిపోతుంది. మోడీ స్పీచ్తోన మొత్తం మారిపోతుందని తెలుగు తమ్ముళ్ళు, టీడీపీ పార్టీ కార్యకర్తలంతా ఆశించారు. జనసేన పవన్ కళ్యాణ్ జన సైనికులంతా ఆశించారు. కానీ తీరా చూస్తే చిరుగులూరుపేట సభ అది ఎవరికి అనుకూలంగా మారిందో, ఎవరి కోసం ఆ సభ పెట్టినా కూడా అర్థం కాని సిచ్యువేషన్. నరేంద్ర మోడీ గారి సభలో, ఆ సభలో ఆయన స్పీచ్లో ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడికి ఓటేయండి అని అడగలే. పవన్ కళ్యాణ్ను గెలిపించండి, పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులకు ఓటేయండి అని అడగలేదు. చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థులకు ఓటేయమని అడగలేదు. ఈవెన్ బీజేపీ అభ్యర్థులకు ఓటేయమని అడగలేదు. జస్ట్ మద్దతు ఇవ్వండి అని మాత్రం అడిగినారు. ప్రజలందరికీ చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇవ్వండి, పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వండి, కూటమికి మద్దతు ఇవ్వండి, అంతే. ఓట్లు వేయమని మాత్రం జనాలకు చెప్పలేదు నరేంద్ర మోడీ గారు. అదొక పెద్ద ఇష్యూగా మారింది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో. అసలు నరేంద్ర మోడీ గారు ఎందుకు వచ్చిండ్రు, ఆ సభ ఎందుకు పెట్టిండ్రు, ఎందుకు మాట్లాడినరు, కనీసం ఓట్లు వేయమని అడగలేకపోయినప్పుడు ఆ కూటమి ఎందుకు ఏపీలో అనేది అందరి ప్రశ్న. దీంతో పాటు వైఎస్ జగన్ మీద ఒంటి కాలుతో లేస్తారేమో ప్రధాని నరేంద్ర మోడీ గారు, మొత్తం బండారం అంతా బయట పెడతారేమో, జగన్ బండారం బయట పెడతారేమో అని అది కూడా కొంత ఆశ ఉండే. మనం తెలంగాణలో చూస్తాం. తెలంగాణకు వచ్చినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడైతే మొత్తం నేను కేసీఆర్ బండారం బయట పెడుతున్నా అని కొన్ని సంచలన విషయాలు మోడీ చెప్పిండ్రు. ఇక్కడికి వచ్చినప్పుడు అధికార పార్టీ అప్పుడు బీఆర్ఎస్ మొత్తం అవినీతి పాలైపోయింది, తెలంగాణలో మొత్తం దోచుకున్నారని అప్పుడు బీఆర్ఎస్ను టార్గెట్ చేసినారు నరేంద్ర మోడీ. ఈ మధ్య తెలంగాణకు వచ్చినప్పుడు కూడా నరేంద్ర మోడీ స్పీచ్ అంతా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, ఈ రెండు పార్టీలు దోచుకుంటున్నాయి, దోచుకోవడంలో ఈ రెండు పార్టీలు ఒకటే, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. అందుకే బీఆర్ఎస్ నేతల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కేసు పెడతలేరు, ఎందుకంటే ఆ అవినీతి సొమ్ములో కాంగ్రెస్ కూడా భాగం ఉందని రెండు పార్టీలను కలిపి అవినీతి ఆరోపణలు చేసిండ్రు. కానీ చిలకలూరుపేట సభలో జగన్ను పల్లెత్తు మాట అనలేదు ప్రధాని నరేంద్ర మోడీ. అదో పెద్ద చర్చనీయాంశంగా మారింది ఏపీ పాలిటిక్స్లో. జగన్ను టార్గెట్ చేయక, చంద్రబాబు నాయుడు ఓటేయమని చెప్పక, జనసేన అభ్యర్థులకు ఓటేయమని చెప్పక, బీజేపీ అభ్యర్థులకు ఓటేయని చెప్పక, అసలు ఈ కూటమి ఆశయం ఏంది? ఈ కూటమి దేనికోసం? చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పొడిచేందుకు ఈ కూటమి ఏర్పడ్డదా? చంద్రబాబు జైలుకు పోయి వచ్చిండ్రు, కొంత సింపతి వచ్చింది, ప్లస్ జనసేన కూడా కొద్దిగా కలిస్తే కొంత కాపు సామాజిక వర్గ ఓట్లు కలుస్తాయి, చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ కలిసి ఈసారి ఖచ్చితంగా జగన్ను కొట్టేస్తారు, జగన్ ప్రభుత్వం పడిపోతుంది, ఇట్లాంటి ఆశలన్నీ కూడా చిలకలూరుపేట సభతో మొత్తం పోయినాయి జనాలకి, ప్లస్ ఆ పార్టీ నాయకులకు. జగన్ను తిట్టలేనప్పుడు, జగన్ ఒక మాట అనలేని ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్ ఇచ్చినప్పుడు ఇక జగన్ను ఎందుకు వ్యతిరేకించాలి ఏపీ ప్రజలు? జగన్కు ఎందుకు ఓటు వేయకూడదు ప్రజలు? ఇదే కదా చర్చ. చంద్రబాబు నాయుడికి ఓటేయమని చెప్పక, పవన్ కళ్యాణ్కి ఓటేయమని చెప్పక, జగన్కు ఓటు ఎందుకు వేయకూడదో చెప్పకపోతే ఇక ఎలక్షన్స్లో కూటమి ప్రభావం ఎంత ఉంటుంది? అసలు ఈ కూటమి ఎందుకోసం ఈ కూటమి? చంద్రబాబు నాయుడికి ఇది ఒక పెద్ద వెన్నుపోటు. చంద్రబాబు నాయుడే పెద్ద వెన్నుపోటుదాడని అందరు ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడికే ఈ కూటమిలో బీజేపీ వెన్నుపోటు పొడిచిందా? అసలు చంద్రబాబు నాయుడు ఓడించేందుకే ఈ కూటమిలోకి బీజేపీ వచ్చిందా? బీజేపీ ఆశయము చంద్రబాబు నాయుడిని అధికారంలోకి రానియకపోవడమా? జగన్ను గెలిపించాలనే ఉద్దేశంతోనే ఈ కూటమిలోకి సడన్గా బీజేపీ ఎంట్రీ అయ్యిందా? మొన్నటిదాకా జగన్తో ఉన్నారు, జగను బీజేపీ అంతా ఒకటే, జగన్ను కాపాడుతున్నదంతా కూడా బీజేపీ అగ్రనేతలే అని విమర్శలు చేసిన టీడీపీ బీజేపీని ఆహ్వానించడంతోన కొంత పోయింది. టీడీపీకి ఇంత అంతో ఎన్నో దగ్గర కొంత ఓటు బ్యాంకో, కుల ఓటు బ్యాంకో, లేకపోతే కొద్దిగా సింపతి ఓటు బ్యాంకో, జగన్ వ్యతిరేక ఓటు బ్యాంకో అదో ఇదో ఉన్నది. ఈ కూటమి రాకతోన ఈ కూటమిలో ఆ చిలకలూరుపేట సభ పెద్ద చిచ్చు పెట్టి టీడీపీకి తీవ్ర నష్టం చేసిందన్న విమర్శలు అయితే ఏపీ పాలిటిక్స్లో వినిపిస్తున్నాయి. ఇది చంద్రబాబు నాయుడికి బీజేపీ వెన్నుపోటు రాజకీయమని చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. బట్ ఏపీలో చంద్రబాబు నాయుడు పరిస్థితి ఈ కూటమి వచ్చిన తర్వాత, కూటమిలోకి బీజేపీ వచ్చిన తర్వాత
చిలుకలూరుపేట సభ తర్వాత దీని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. టీడీపీని ఓడించడం, టీడీపీని అధికారంలోకి రానియకుండా చేయడమే లక్ష్యంగా బీజేపీ కూటమిలోకి వచ్చినట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ సభ తర్వాత ఏపీ పాలిటిక్స్లో జరుగుతున్న చర్చ. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.